హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అల్లం సాయి కృష్ణ. ఈ వీడియోలో ఆర్ఆర్బి ఎన్టీపీస్కి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గురించి డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇది ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించిన కంప్లీట్ నోటిఫికేషన్ అండి. మనకు అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసిన పీడిఎఫ్. దీంట్లో కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనకి ఇక్కడ కనబడుతున్నాయి. ఆ డీటెయిల్స్ అన్నింటిని కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే వరుసగా దాంట్లో మనకు డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఇన్ ఆర్ఆర్బి వెబ్సైట్ ఆల్రెడీ ఈరోజు వచ్చింది 13/9/2024. ఓపెనింగ్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ అంటే మన ఆన్లైన్ అప్లికేషన్ అనేది రేపటి నుంచి మనకు ప్రారంభం అవుతుందండి. మరి ఎప్పటి వరకు చివరి తేదీ అంటే క్లోజింగ్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ నెక్స్ట్ మంత్ 13th డేట్ వరకు మిడ్ నైట్ వరకు మనకు అవకాశం అయితే ఇవ్వడం అనేది జరిగింది. ఎగ్జాక్ట్లీ ఒక 1 month మాత్రమే మనకు టైం అయితే ఉంది. ఎవరైతే ఈ నోటిఫికేషన్కు ఎలిజిబుల్ ఉంటారో, ఎవరైతే అప్లై చేసుకోవాలని అనుకుంటారో వాళ్ళందరికీ కూడా మనకు చివరి తేదీ నెక్స్ట్ మంత్ 13th వరకు ఉంది. కావున వీలైనంత తొందరగా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా డేట్ ఫర్ ద ఫీ పేమెంట్ ఆఫ్టర్ క్లోజింగ్ ద డేట్ 14/10/2024 నుంచి 15/10/2024 వరకు మనకు అవకాశం అయితే ఉంది. అదేవిధంగా డేట్ ఫర్ మాడిఫికేషన్ విండో ఫర్ ద కరెక్షన్ అప్లై చేసుకున్న వాళ్ళకు మాడిఫికేషన్ ఏమన్నా కరెక్షన్ కానీ చేసుకోవాలనుకుంటే 16/10/2024 నుంచి 25/10/2024 వరకు మనకు అవకాశం అయితే ఉంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రైమరీ ఇన్ఫర్మేషన్. ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఈ డేట్స్ అన్ని కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి, లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ ఎట్ ఎ గ్లాన్స్, మొత్తం మీదుగా వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, దేంట్లో ఎన్ని ఉన్నాయి అనే దాన్ని గమనిస్తే మనకు చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ ఆ లెవెల్ ఇన్ 7th CPCలో 6th లెవెల్ ఉంది. అయితే ఇనిషియల్ పేమెంట్ అయితే వచ్చేసి 35,400 ఉంటే, మెడికల్ స్టాండర్డ్స్ B2 ఉంటే 18 years నుంచి 33 years వాళ్ళకు ఎలిజిబిలిటీ ఉంది. అదేవిధంగా ఏజ్ అప్లికేబుల్ టు ద సెన్ వాళ్ళకు 18 to 36 years కూడా మనకి ఇవ్వడం జరిగింది. మొత్తం మీదుగా చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్లో 1736 పోస్టులు అనేవి అందుబాటులో ఉన్నాయండి. అదేవిధంగా స్టేషన్ మాస్టర్కు సంబంధించినవి 994 పోస్టులు అయితే ఉన్నాయి. మీరు ఇక్కడ కామన్గా పే స్కేల్ని కూడా చూసుకునే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా గూడ్స్ ట్రైన్ మేనేజర్లో అయితే 3144 పోస్టులు అనేవి ఉన్నాయి. అదేవిధంగా జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ దాంట్లో 1507 పోస్టులు అయితే అవైలబుల్ ఉన్నాయి. అదేవిధంగా సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్లో 732 పోస్టులు అయితే ఉన్నాయి. మొత్తం మీదుగా మనకు 8113 పోస్టులు అనేవి ఇవ్వడం అనేది జరిగింది. సో మొత్తం మీదుగా 5 కేటగిరీల వైజ్గా మనకి ఇక్కడ పోస్టుల సంఖ్య అయితే కనబడుతుందండి. ఆ విషయాన్ని అందరూ కూడా ఆస్పిరెంట్స్ అందరూ కూడా గమనించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎస్, అదేవిధంగా మరికొన్ని ప్రైమరీ డీటెయిల్స్ని మనం ఇక్కడ గమనిస్తే మనకు ఎలిజిబిలిటీ ఏముంటుంది, సిలబస్ ఏముంటుంది, ఎన్ని స్టేజ్ల్లో ఎగ్జామినేషన్ ఇక్కడ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది అనే విషయాలన్నీ కూడా మనం ఇక్కడ ఒకసారి క్లారిఫికేషన్గా చూద్దాం. సిలబస్ అనేది కూడా మనకు మస్ట్ ఇంపార్టెంట్ ఉంటుంది. అదేవిధంగా మనకు కంపల్సరీగా 2 స్టేజ్ల ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత మెడికల్ స్టాండర్డ్స్ అనేవి కూడా కంపల్సరీగా మెన్షన్ చేసిండ్రు. ఎస్, A2, A3, B2, C2గా మెన్షన్ చేసిండ్రు. ఎస్, ఫిజికల్గా ఫిట్నెస్ అయితే అన్ని ఆస్పెక్ట్స్లో ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. అట్లాగే విజువల్కు సంబంధించింది కూడా మనకి ఇక్కడ ప్రైమరీ ఎలిజిబిలిటీ కూడా ఇవ్వడం అనేది జరిగిందండి. ఈ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు చేసే వాళ్ళకు ఫిజికల్ స్టాండర్డ్స్ అన్నీ కూడా కంపల్సరీగా ఉండాలి, మెడికల్ స్టాండర్డ్స్ కూడా అన్నీ ఉండాలి. దాంతోపాటు విజువల్ కూడా కంపల్సరీగా ఉండాల్సిన అవసరం అయితే ఉన్నట్టుగా మనకి ఇక్కడ క్లియర్గా తెలపడం అనేది జరిగింది. యాజ్ యూజువల్గా మనకు ఏజ్ లిమిట్ని గమనిస్తే ద లోవర్ అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ ఇండికేటెడ్ ఫర్ ద పోస్ట్ ఇన్ ద వేకెన్సీస్ టేబుల్ విల్ బి రినోకోడ్ ఆన్ 1/1/2025. ఎస్, అన్రిజర్వేషన్ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వాళ్లకు, అట్లాగే ఓబీసీ నాన్ క్రిమిలేయర్ వాళ్లకు, SC ST వాళ్లకు, అట్లాగే మిగిలిన కేటగిరీస్ వాళ్ళకు అన్నీ కూడా మనకి ఇక్కడ ఏజ్ లిమిట్ని ఇవ్వడం అనేది జరిగింది. ఓబీసీ నాన్ క్రిమిలేయర్ వరకు రిలాక్సేషన్ అనేది 3 years ఉంటే, SC ST వాళ్ళకు 5 years ఉంది. ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి వచ్చేసేసి 3 years ఉంది. అదేవిధంగా అది ఎక్స్ సర్వీస్ మెన్లో అన్రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 3 years, ఓబీసీ నాన్ క్రిమిలేయర్ వాళ్ళకు 6 years, SC ST వాళ్ళకు 8 years అనేది ఏజ్
ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు మాత్రం అన్రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 10, ఓబీసీ వాళ్ళకు 13, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 15 ఇయర్స్ ఇవ్వడం అనేది జరిగింది. క్యాండిడేట్స్ హూ ఆర్ సర్వింగ్ ద గ్రూప్ సి అండ్ ఎట్ 12th ద గ్రూప్ డి రైల్వే స్టాఫ్ అయితే విత్ 3 years ఆఫ్ ద సర్వీస్ 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళు ఓబీసీ నాన్ క్రిమినల్ అయితే 43 years ఆఫ్ ఏజ్ వరకు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 45 years ఏజ్ వరకు అయితే అవకాశం అయితే మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఆ విషయాన్ని కూడా గమనించాలి ఇన్ సర్వీస్లో ఉన్న వాళ్ళందరూ కూడా. అట్లాగే క్యాండిడేట్స్ హూ వర్కింగ్ ఇన్ ద క్వాజీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసెస్ ఆఫ్ ద రైల్వే ఆర్గనైజేషన్ సచ్ యాజ్ ఎ రైల్వే క్యాంటీన్స్ అండ్ కోఆపరేటివ్ సొసైటీస్ ఇన్స్టిట్యూషన్స్ అయితే అప్ టు ద 5 years వరకు ఇవ్వడం జరిగింది. అది అన్రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు, ఓబీసీ నాన్ క్రిమినల్ వాళ్ళకు కూడా 5, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కూడా 5 ఇవ్వడం జరిగింది. ఉమెన్ క్యాండిడేట్స్ హూ ఆర్ విడోస్ అండ్ డివోర్స్డ్ ఆర్ జ్యుడిషియల్లీ సెపరేటెడ్ ఫ్రమ్ ద హస్బెండ్ బట్ రీమ్యారీడ్ వాళ్ళకు ఏమి ఇవ్వడం జరిగింది, అన్రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ ఉంటే 35 years అని, ఓబీసీ నాన్ క్రిమినల్ వాళ్ళకు 38 years అని, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 40 years వరకు మనకు ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఆ విషయాన్ని గమనించాలి. అదేవిధంగా మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేవి మనకు అనెక్సరీ ఏలో ఉన్నాయి. అవన్నీ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. దానికంటే ముందు ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఫీమేల్, ట్రాన్స్జెండర్, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ అయితే, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళకైతే 250 రూపాయలు అనేది ఉంది. ఈ 250 రూపాయలు ఫస్ట్ పేమెంట్ చేయాలి. మళ్ళీ ఎగ్జామినేషన్ స్టేజ్ 1 అటెంప్ట్ చేసిన తర్వాత వాళ్ళకు 250 రూపాయలు రిఫండ్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు కాకుండా మిగిలిన ఎవరున్నా వాళ్ళందరికీ కూడా 500 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు అయితే ఉంది. ఈ 500 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు నుంచి 100 రూపీస్ కట్ చేసుకొని 400 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజుని కూడా రిఫండ్ చేయడం జరుగుతుంది. అది కూడా కంపల్సరీ కండిషన్. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ స్టేజ్ 1 ఎగ్జామినేషన్ రాసిన వాళ్ళకు మాత్రమే. మీ అప్లికేషన్ ఫార్మేట్లో బ్యాంక్ డీటెయిల్స్ని క్లియర్గా అడగడం జరుగుతుంది. ఆ బ్యాంక్ డీటెయిల్స్ కూడా మీరు పర్ఫెక్ట్గా ఎంట్రీ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అక్కడ బ్యాంక్ డీటెయిల్స్ కింద సరిగ్గా ఎంట్రీ చేయకపోతే మీ డబ్బులు అయితే రావండి. అదైతే మోస్ట్ ఇంపార్టెంట్. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది, గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కానీ అట్లాగే నాన్ క్రిమినల్కి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా వెరీ క్లారిటీగా ఉండాల్సిన అవసరం అయితే ఇక్కడ మనకు కనబడుతూనే ఉంది. అదేవిధంగా మరికొన్ని డీటెయిల్స్ మనము ఎలిజిబిలిటీ క్రైటీరియాను, అదేవిధంగా సిలబస్ను, స్టేజ్ వైజ్ ఎగ్జామినేషన్ను, నెగిటివ్ మార్క్స్ ఉంటుందా ఉండదా అనే విషయాలన్నింటిని కూడా మనం ఇక్కడ గమనిస్తే మనకు ఆన్లైన్లో అప్లికేషన్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మనకు ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఎగ్జామినేషన్కి సంబంధించిన పర్టికులర్ డేట్స్ అయితే ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. ఆన్లైన్ ఎగ్జామినేషన్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్ బట్టి డేట్స్ని ఫైనల్ చేసే అవకాశం అయితే మనకు ఉంటుంది. మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ మొత్తం మీద ఈ రిక్రూట్మెంట్ అనేది 2 స్టేజెస్గా ఉంటే స్టేజ్ 1, స్టేజ్ 2 ఉంటుంది. స్టేజ్ 1 నుంచి స్టేజ్ 2కి ఎంపిక అవుతుంది. స్టేజ్ 2 తర్వాత మెడికల్ కావచ్చు, అట్లాగే ఐకి సంబంధించిన టెస్టులు కానీ ఫిజికల్ ఫిట్నెస్కు సంబంధించిన అన్నీ కూడా చెక్ చేయడం అనేది జరుగుతుందండి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మరి స్టేజ్ 1 అనేది కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది అన్ని పోస్టులకు సంబంధించి. స్టేజ్ 1లో టైం డ్యూరేషన్ ఫర్ ద ఎగ్జామినేషన్ అనేది 90 minutes అండి. ఇందులో మొత్తం మీదుగా మనకు 100 questions అయితే ఉంటున్నాయి, 100 మార్క్స్ అయితే ఉంటున్నాయండి. 100 questions-కు 100 మార్క్స్ ఉంటున్నాయి. ఈ 100 questions-లో జనరల్ అవేర్నెస్ నుంచి 40 మార్కులు, అదేవిధంగా మ్యాథమెటిక్స్ నుంచి 30 మార్కులు, అదేవిధంగా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 30 మార్కులు మనకి ఇవ్వడం జరిగిందండి. జనరల్ అవేర్నెస్లో 40 మార్కులు, మ్యాథమెటిక్స్ నుంచి 30 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 30 మార్కులు, మొత్తం 60 మార్కులు అనేవి ఉన్నాయండి. మనకు 1/3 నెగిటివ్ మార్క్స్ అయితే ఉన్నాయండి. 1/3 నెగిటివ్ మార్క్స్ అయితే ఉన్నాయండి. ఒక క్వశ్చన్ తప్పు పోయిందనుకో 1/3 మనకు నెగిటివ్ అనేది కట్ అవుతూ పోతుంది. ఆ విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్. ద ఎగ్జామినేషన్ డ్యూరేషన్ విల్ బి 120 minutes ఫర్ ద ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు ఒక 30 నిమిషాల సమయం అనేది మనకి ఇక్కడ ఎక్కువగా ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా ఈ స్టేజ్ 1 ఎగ్జామినేషన్ తర్వాత స్టేజ్ 2కి ఎంపిక చేయాలంటే ఒక పోస్టుకు 15 మందిని షార్ట్ లిస్ట్ చేస్తారన్నట్టుగా మనకైతే ఈ నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చినట్లు కనబడుతుందండి. ఆ విషయాన్ని కూడా మనము గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. 1:15 వరకు ఎంపిక చేసే అవకాశం అయితే ఉంది. స్టేజ్ 1లో మనకి ఎగ్జామినేషన్లో ఉన్న సిలబస్ని గమనిస్తే
మ్యాథమెటిక్స్ నంబర్ సిస్టమ్ కానీ, డెసిమల్స్ కానీ, ఫ్రాక్షన్స్ కానీ, ఎల్సిఎం కానీ, హెచ్సిఎఫ్ కానీ, రేషియో అండ్ ప్రపోర్షన్స్ కానీ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఉండాల్సినవేనండి. అట్లాగే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో కూడా అనలాజీ కావచ్చు, కంప్లీషన్ ఆఫ్ ద నెంబర్ కావచ్చు, ఆల్ఫాబెట్ సిరీస్ కావచ్చు, కోడింగ్ డీకోడింగ్ కావచ్చు, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ కావచ్చు, కామన్గా ఉండే రీజనింగ్ కాన్సెప్ట్స్ ఇక్కడ మనకు కనబడుతున్నాయండి. జనరల్ అవేర్నెస్కి వచ్చేస్తే కరెంట్ ఈవెంట్స్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్, ఆర్ట్ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా, ఇండియన్ లిటరేచర్స్, మోనోమెంట్స్ అండ్ ప్లేసెస్ ఆఫ్ ఇండియా, జనరల్ సైన్స్ అండ్ లైఫ్ సైన్స్ అప్ టు ద 10th క్లాస్ సిబిఎస్ఈ జనరల్ సైన్స్ అండ్ లైఫ్ సైన్స్ అనేది ఉంది. అప్ టు ద 10th క్లాస్ సిబిఎస్ఈ ఉంది. ఎస్, ఇక్కడ నా రోల్ వచ్చేసేసి ఈ నోటిఫికేషన్ సంబంధించి నా రోల్ వచ్చేసేసి ఈ జనరల్ సైన్స్ అండ్ లైఫ్ సైన్స్లో అప్ టు ద 10th క్లాస్ వరకు ఉన్న సిబిఎస్ఈ సిలబస్లో ఫిజికల్ సైన్స్ పార్ట్ ఎవ్రీడే లైఫ్కి ఏ విధంగా ఇంటర్లింక్ అయింది, ఈ ఆర్ఆర్బీ ఎగ్జామినేషన్లో ఎలాంటి క్వశ్చన్స్ గతంలో అడగడం అనేది జరిగింది, భవిష్యత్తులో అడగడానికి ఎట్లాంటి అవకాశం ఉంది అనే అన్ని కాన్సెప్ట్స్ని తీసుకొని నేను ఈ సిలబస్ని చెప్పే ప్రయత్నం అయితే నేను చేస్తాను. క్లాసెస్ మీకు అందిస్తాను. టెస్ట్ సిరీస్కి సంబంధించిన వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. మన యూటర్న్ ది లెర్నింగ్ యాప్కు సంబంధించిన లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. దాంతో యాప్ డౌన్లోడ్ చేసుకొని టెస్ట్ సిరీస్ అయితే రాసుకునే అవకాశం అయితే మీకు ఉంటుంది. ఎస్, క్లాసెస్ చెప్తా, టెస్ట్ సిరీస్లో మీ ముందుకైతే తీసుకొస్తున్నాను. రెండింటిని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎస్, జనరల్ సైన్స్ అండ్ లైఫ్ సైన్స్ సంబంధించిన దానిలో ఫిజికల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏరియా అంతా కూడా నేను చూసుకుంటే మీరు వరి కావాల్సిన అవసరం లేదు. అట్లాగే హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ ఫ్రీడమ్ స్ట్రగల్స్, ఫిజికల్ అండ్ సోషల్ అండ్ ఎకనామికల్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా, వరల్డ్ ఇండియా, పాలిటీ, గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్ అండ్ పొలిటికల్ సిస్టమ్, జనరల్ సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ ఇంక్లూడింగ్ ద స్పేస్, న్యూక్లియర్ ప్రోగ్రామ్ అంటే ఎస్ఎన్టీ కూడా, సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా దీంట్లో ఉంది. దాన్ని కూడా నేను ఈ ఫిజికల్ సైన్స్కి, ఎవ్రీడే లైఫ్ సైన్స్కి ఇంటర్లింక్ చేస్తూ ఆ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెప్పే ప్రయత్నం కూడా చేస్తా. దానికి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా మీ ముందుకైతే తీసుకొస్తానండి. అట్లాగే ఎన్విరాన్మెంటల్ issues and concern other importance of the concern India and world large basis computers and computer applications, common abbreviations, transport system of India, Indian economy, famous personalities of India, world flagship government programs and flora and fun of India, important government of the public sectors organization of India, minimum percentage of the marks for the eligibility in the various categories is unreservation వాళ్ళకు 40% మార్కులు అయితే మినిమంగా రావాలి. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా 40% మార్కులు అయితే రావాలి. ఓబీసీ నాన్ క్రీమ్ లేయర్ వాళ్ళకు 30%, ఎస్సీ వాళ్ళకు 30%, ఎస్టీ వాళ్ళకు 25% రావాల్సిన అవసరం అయితే ఉందండి. ద పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఫర్ ఎలిజిబిలిటీ మే బి రిలాక్స్డ్ బై ద 2 మార్క్స్ ఫర్ ద ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు 2 మార్కులు తక్కువ చేసే అవకాశం అయితే ఉంటుందండి. ఎస్, అట్లాగే స్టేజ్ 1 నుంచి స్టేజ్ 2కి వచ్చినప్పుడు మనకి ఇక్కడ 15 times total number of candidates to be shortlisted shall be 15 times the combined wise the vacancies of the post notified again is the RRB. ఎస్, స్టేజ్ 1 తర్వాత స్టేజ్ 2కి వచ్చినప్పుడు కమ్యూనిటీ వైజ్గా ఎన్ని పోస్టులు ఉంటాయో దానికి 15 times మెంబర్స్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఓబీసీలో ఒక పోస్ట్ ఉంటే 15 మందిని, 2 పోస్టులు ఉంటే 30 మందిని, 3 పోస్టులు ఉంటే 45 మందిని ఇట్లా ఎంపిక చేయడం అనేది జరుగుతుందండి. ఆ విషయాన్ని కూడా గమనించాలి. మరి స్టేజ్ 2 ఎగ్జామినేషన్ ఎట్లా ఉంటుంది? సేమ్ స్టేజ్ 2 కూడా ఆన్లైన్లో ఉంటుంది. సేమ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లోనే ఉంటుంది. 90 నిమిషాల టైం అనేది మనకు స్టేజ్ 2లో ఇవ్వడం అనేది జరిగిందండి. ఎస్, మొత్తం మీదుగా 120 క్వశ్చన్స్ని మనకి ఇక్కడ చూపిస్తుండ్రు 90 నిమిషాల టైంలో. అయితే 120 క్వశ్చన్స్లో జనరల్ అవేర్నెస్ నుంచి 50, ఇందాక ప్రిలిమినరీలో 40 ఉండే, ఇప్పుడు 50 తీసుకొచ్చిండ్రు. మ్యాథమెటిక్స్లో వచ్చేసేసి 35 తీసుకొచ్చారు. అదేవిధంగా జనరల్ అవేర్నెస్ అండ్ ఇంటెలిజెన్స్లో 35 తీసుకురావడం జరిగిందండి. మొత్తం 120 క్వశ్చన్స్కు తీసుకురావడం జరిగింది. ఇందాక 100 ఉండే. ఎస్, ఇక్కడ 40, ఇక్కడ 30, ఇక్కడ 30 ఉండే. ఇక్కడ ఒక 10 పెరిగినాయి, ఇటు ఒక 5 పెరిగినాయి, ఇటు ఒక 5 పెరిగినాయండి. ఎస్, ఇది ప్రిలిమినరీకి మెయిన్స్కి సంబంధించింది. ప్రిలిమినరీ ఏమో 100 క్వశ్చన్స్ ఉంటుంది, మెయిన్స్ వచ్చేసేసి 120 క్వశ్చన్స్ ఉంటుంది. దాంట్లో జనరల్ అవేర్నెస్ని 50 తీసుకురావడం జరిగింది. జనరల్ అవేర్నెస్ అనేది కీ రోల్గా ఇక్కడ మనకు మారబోతుందండి. స్టేట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరూ కూడా ఒక మంచి అవకాశంగానే మనం ఇక్కడ చెప్పొచ్చు. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. సేమ్ సిలబస్ని మెన్షన్ చేయడం అనేది జరిగింది. సేమ్ కట్ ఆఫ్ని కూడా
మనకి ఇక్కడ మినిమం కట్ ఆఫ్ని కూడా మెన్షన్ చేయడం అనేది జరిగింది. మనకు నార్మలైజేషన్ సిస్టమ్ని ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగిందండి. ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆన్లైన్ ఎగ్జామినేషన్ కావున అది కూడా మనకు మోస్ట్ ఇంపార్టెంట్గా ఉంటుంది. అదేవిధంగా టైపింగ్ స్కిల్స్ అయితే ఉంటాయి. కొన్ని టెస్ట్లకు కొన్ని పోస్టులకు టైపింగ్ స్కిల్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఆ టైపింగ్ కూడా ఏ టైంలో ఎంత చేయాలనేది కూడా మనకు క్లియర్గా ఇవ్వడం అనేది జరిగింది. అన్ని పోస్టులకు ఉండదండి, కొన్ని పోస్టులకు మాత్రమే మనకు టైపింగ్ అయితే ఉంటుందండి. ఆ విషయాన్ని గమనిస్తే సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్టు, అదేవిధంగా జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్టు, అదేవిధంగా స్టేషన్ మాస్టర్ దానికి కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ కామన్గా మెన్షన్ చేసిండు. ఈ కంప్యూటర్ టైపింగ్ స్కిల్స్ అయితే ఈ రెండింటికి మనకి ఇక్కడ చూపించడం అనేది జరుగుతుంది. ఆ విషయం కూడా చూసుకోవాల్సిన అవసరం కూడా సగటు ఆస్పిరెంట్కి ఉంది. ఎవరైతే టైపింగ్ ఉందో వాళ్ళు కొంచెం స్పెషల్గా ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకోసమంటే మిగిలిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎలిజిబుల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉండయండి. ఆ విషయం కూడా గమనించాలి. కామన్ అప్లికేషన్స్ అన్ని ఎట్లా చేసుకుంటారో ఇది కూడా అట్లనే చేసుకోవచ్చు. మీ ఫోటో సిగ్నేచర్ కానీ మిగిలిన డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయండి. ఆ విషయాన్ని గమనించాలి. అట్లాగే వెబ్సైట్స్కు సంబంధించిన ఇన్ఫర్మేషను, అట్లాగే వాటికి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్స్ మీరు అప్లికేషన్ చేసుకునేటప్పుడు అదేవిధంగా హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు, ఎగ్జామినేషన్ టైంలో, రిజల్ట్స్ టైంలో, తర్వాత ఆబ్జెక్షన్స్ విషయంలో, ఫైనల్ సెలెక్షన్ వరకు ఇక్కడ చూపిస్తున్న అఫీషియల్ వెబ్సైట్స్ వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్స్ అనేవి చాలా మనకు ఇంపార్టెంట్గా ఉంటాయి. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. దెన్ కమ్ టు దట్ మనకు కంప్యూటర్ టెస్ట్ టైపింగ్ స్కిల్స్ కూడా మనకు అన్ని క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఎక్కడెక్కడ ఉంటాయనే విషయం కూడా ఇచ్చిండు. అదేవిధంగా ఏ జోన్లో ఎన్ని ఉంటాయి, ఎట్లుంటాయి అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ చూద్దాం. ఇవన్నీ కూడా కామన్ ఫార్మాట్స్ అండి. ఇవన్నీ కూడా మనకు ఎంఆర్ఓ ఆఫీస్లో సంబంధిత డిపార్ట్మెంట్లో ఇవ్వడం అనేది అయితే జరుగుతుంది. దాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసేసి ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనే విషయాన్ని ఒక్కసారి గమనిద్దాం. పోస్ట్ పారామీటర్స్కు చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్కి డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనిట్ అండి. చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్కి డిగ్రీ అనేది కంపల్సరీగా ఉండాల్సిన అవసరం అయితే ఉందండి. అదేవిధంగా స్టేషన్ మాస్టర్కి కూడా డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ కూడా ఉందండి. అదేవిధంగా గూడ్స్ ట్రైన్ మేనేజర్ కూడా డిగ్రీ ఉండాల్సిన అవసరం అయితే ఉందండి. అదేవిధంగా జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్లో డిగ్రీ కమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వలెంట్ ఉండి టైపింగ్ ప్రొఫెషన్సీ ఇంగ్లీష్, హిందీ, కంప్యూటర్ పైన ఉండాల్సిన అవసరం అయితే ఉందండి. అదేవిధంగా సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ కూడా డిగ్రీ అనేది ఉండాలి. టైపింగ్ అనేది ఇంగ్లీష్, హిందీలో, కంప్యూటర్ మీద చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఈ రెండు పోస్టులకు మనకు టైపింగ్ అడగడం జరిగింది. మిగిలిన అన్నిటికి కూడా డిగ్రీని కూడా సరిపోతుందని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మొత్తం మీదుగా 5 రకాల పోస్టులలో 3 రకాల పోస్టులు కేవలం డిగ్రీ ఉంటేనే సరిపోతుంది. 2 రకాల పోస్టులకు డిగ్రీతో పాటు ఈ టైపింగ్ సర్టిఫికేట్స్ అయితే ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఇట్లా ఆర్ఆర్బీకి సంబంధించిన అహ్మదాబాద్ జోన్ వైజ్గా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆర్ఆర్బీ వైజ్, రైల్వే, పియూ వైజ్ అండ్ పోస్ట్ వైజ్ వేకెన్సీస్ మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. ఇట్లా అన్నీ ఇది అహ్మదాబాద్కు సంబంధించింది, అదేవిధంగా ఇది అజ్మీర్కు సంబంధించింది, అదేవిధంగా ఇది బెంగళూరుకు సంబంధించింది, ఇది భోపాల్కి సంబంధించింది, ఇది భువనేశ్వర్కు సంబంధించింది, అదేవిధంగా ఇది బిస్లాపూర్కు సంబంధించింది, ఇది చండీగఢ్, అదేవిధంగా ఇది చెన్నై, అదేవిధంగా గోరఖ్పూర్, అదేవిధంగా గౌహతి, అదేవిధంగా జమ్మూ, శ్రీనగర్, కోల్కతా, మాల్డా, ముంబై, ముజాఫర్ అండ్ ప్రయాగ్రాజ్, అదేవిధంగా పాట్నా, రాంచీ, అదేవిధంగా సికింద్రాబాద్ విషయాన్ని అయితే మనం ఒకసారి గమనిస్తే చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ వచ్చేసేసి సికింద్రాబాద్ దాంట్లో మొత్తం మీదుగా అన్రిజర్వ్డ్ దాంట్లో 10 పోస్టులు ఉన్నాయి. ఎస్సీలో 3, ఎస్టీలో 5, ఓబీసీలో 5, ఈడబ్ల్యూఎస్లో 2, మొత్తం 25 పోస్టులు అయితే మనకు ఉన్నాయండి. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్ కానీ మిగిలిన దాంట్లో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అట్లాంటి కోటాలలో మనకు హెచ్ఐ దాంట్లో, ఎల్డీ దాంట్లో 1 పోస్టులు అయితే కనబడుతున్నాయి. స్టేషన్ మాస్టర్కి సంబంధించి దాంట్లో అన్రిజర్వ్డ్లో 3, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్లో 7, మొత్తం 10 ఉన్నాయి.
ఎస్ ఎక్స్ సర్వీస్ మెయిన్లో ఒక పోస్ట్ మాత్రమే ఉంది. అదేవిధంగా గూడ్స్ ట్రైనీ మేనేజర్లో 126 అన్రిజర్వ్డ్ పోస్టులు ఉన్నాయి. ఎస్సీకి 41, ఎస్టీకి 21, ఓబీసీకి 56, ఈడబ్ల్యూఎస్కు 35, టోటల్ 279 పోస్టులు ఉన్నాయండి. మొత్తం మీదుగా గూడ్స్ ట్రైనీ మేనేజర్ దానికి ఎక్కువ పోస్టులు ఉన్నాయండి. ఎక్స్ సర్వీస్ మెన్కు 28 ఉన్నాయి, మిగిలిన దాంట్లో ఏం పోస్టులు లేవండి. అదేవిధంగా దాంట్లోనే ఈసీఆర్, ఎస్సీఆర్ దాన్ని తీసుకుంటే అన్రిజర్వ్డ్లో 8, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్లో 1, టోటల్ 9 పోస్టులు, ఎక్స్ సర్వీస్ మెన్లో 1 పోస్టులు ఉన్నాయండి. అదేవిధంగా జూనియర్ అకౌంటెంట్ అండ్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఎస్సీఆర్లో 57 అన్రిజర్వ్డ్, ఎస్సీ 21, ఎస్టీ 11, ఓబీసీ 38, ఈడబ్ల్యూఎస్ 14, టోటల్ వచ్చేసి 141 ఉంది. ఎక్స్ సర్వీస్ మెయిన్లో 14 ఉన్నాయి అండ్ విఐ దాంట్లో 1, హెచ్ఐ దాంట్లో 4, ఎల్డి దాంట్లో 4, ఎండి దాంట్లో 2 పోస్టులు అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఎస్సీఆర్ దాంట్లో అన్రిజర్వ్డ్లో 8, ఎస్సీ 1, ఎస్టీ 2, ఓబీసీ 2, ఈడబ్ల్యూఎస్ 1, టోటల్ 14 వచ్చేసినాయి. ఎక్స్ సర్వీస్ మెయిన్లో వచ్చేసేసి 1 పోస్ట్ అయితే మనకి ఇక్కడ కనబడుతుందండి. ఆ విషయాన్ని కూడా ఇక్కడ క్లియర్గా గమనించే ప్రయత్నం అయితే చేయండి. ఎస్ మొత్తం మీదుగా ఆర్ఆర్బి దాంట్లో అన్ని పోస్టులు కలుపుకుంటే అన్రిజర్వ్డ్ వాళ్ళకు 212, ఎస్సీ వాళ్ళకు 66, అదేవిధంగా ఎస్టీ వాళ్ళకు 39, ఓబీసీ వాళ్ళకు 101, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 60, ఇవి ఇట్లా పోస్టులు అయితే డివైడ్ చేయడం అనేది జరిగింది. ఆ విషయాన్ని సగటు ఆస్పిరెంట్ కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. ఇదంతా కూడా మనకు పోస్ట్ వైజ్ సంబంధించింది. సిల్గురి, అదేవిధంగా తిరువనంతపురం, ఇవన్నీ కూడా మనకు ప్రాపర్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగిందండి. ఇవన్నీ కూడా క్లియర్గా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. నేను ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది అనే విషయం చెప్పిన, పోస్టుల సంఖ్య చెప్పిన, క్వాలిఫికేషన్ చెప్పిన, అట్లాగే సికింద్రాబాద్ జోన్లో ఏ రిజర్వేషన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయని చెప్పిన, ఎగ్జామినేషన్ ఎన్ని స్టేజ్లో ఉంటుంది, స్టేజ్ 1, స్టేజ్ 2 ఉంటుంది, దాని తర్వాత ఫిజికల్ ఫిట్నెస్, మెడికల్ ఫిట్నెస్ లాంటివి ఉంటాయని చెప్పిన, స్టేజ్ 1లో ఎన్ని మార్కులు ఉంటాయి, ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, నెగిటివ్ ఎంత ఉంటాయని చెప్పిన, స్టేజ్ 2లో కూడా 20 క్వశ్చన్స్ పెరిగినాయి మనకు, అక్కడ సేమ్ టైమ్ ఆఫ్ డ్యూరేషన్ ఉంది. సేమ్ నెగిటివ్ మార్క్స్ అక్కడ కూడా ఉండడం అనేది జరిగింది. స్టేజ్ 1 నుంచి స్టేజ్ 2కి రావాలంటే 1:15 చొప్పున ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. అకార్డింగ్ టు రిజర్వేషన్ పోస్టుల సంఖ్య ఆధారంగా అనేది కూడా మీకు క్లారిటీ ఇవ్వడం జరిగింది. సిలబస్ కూడా ఏమేమి ఉంది చెప్పినా, ఆ సిలబస్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయనేది కూడా మీకు ఎలాబరేట్ చేసే ప్రయత్నం అయితే చేశానండి. సో ఇది అంతా కూడా ఆర్ఆర్బికి సంబంధించిన పూర్తి వివరణలు మీ ముందు ఉంచే ప్రయత్నం అయితే చేసిన. మనం తప్పకుండా ఈ నోటిఫికేషన్ని క్రాక్ చేయాలి. కావున ప్రతి సబ్జెక్టు ఇంపార్టెంటే. ఆ అన్ని సబ్జెక్టులో మన సబ్జెక్ట్ వచ్చేసి ఫిజికల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ అంశాలకు సంబంధించిన టాపిక్స్ అన్ని నేను క్లాసెస్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. అట్లాగే మన యూటర్న్ ది లెర్నింగ్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే టెస్ట్ సిరీస్ కూడా మీకు అవైలబుల్గా ఉంది. ఆల్రెడీ కొన్ని చాప్టర్స్ స్టార్ట్ అయిపోయినాయండి. వాటిని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇంకేదైనా డౌట్స్ ఉన్న దాన్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇంకా ఈ ఆర్ఆర్బికి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని క్లాసెస్ తోటి నేను మీ ముందుకు వచ్చే ప్రయత్నం అయితే చేస్తా. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎల్లవెల్లా పొందాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.